కృష్ణా జిల్లా గుడివాడలో బంగారు కిరీటం తాకట్టు వ్యవహారంలో మరో కొత్త డ్రామా మొదలైంది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కిరీటాన్ని ఎవరూ తాకట్టు పెట్టలేదన్నారు ట్రస్ట్ బోర్డు సభ్యులు. బంగారు కిరీటాన్ని మీడియా ముందు ప్రదర్శించిన వారు కిరీటాన్ని అసలు ఎవరూ తాకట్టు పెట్టలేదన్నారు. అయితే కిరీటం గురించి ప్రశ్నలు అడిగిన మీడియా ప్రతినిధుల ట్రస్ట్ బోర్డు సభ్యులు తర్జన్యానికి దిగారు. ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సర్ది చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. కాగా కిరీటం తాకట్టు వ్యవహారంపై తీవ్ర దుమారం రేగటంతో రంగంలోకి టీడీపీ నేతలు దాన్ని రాత్రికి రాత్రి రాజధాని నుంచి తెప్పించారు. ఇక అనంతరం మీడియా ముందు కిరీటాన్ని ప్రదర్శించారు. ఇక మరి కిరీటం మాయమైందన్న ప్రచారం ఎలా జరిగిందంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు దౌర్జన్యానికి దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, కిరీటం ఒకసారేమో తాకట్టు పెట్టారంటున్నారు, మరొకసారేమో లేదు అని చూపిస్తున్నారు. మరి ఏంటి నిజాలేంటి, అసలు అప్డేట్స్ ఏంటి? గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ బంగారు కిరీటం మాయం ఏదైతే ఉందో ఈ కథ మొత్తానికి అయితే ముగిస్తుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈ కిరీటాన్ని సుబ్బారావు అనే భక్తుడు దానంగా ఇచ్చారు, ఏదైతే కానుకగా స్వామివారికి ఇచ్చారో దాదాపుగా 461 గ్రాముల బంగారంతో పాటు రాళ్లతో పొదిగి మొత్తం 75 లక్షల రూపాయలతో ఈ బంగారు కిరీటాన్ని తయారు చేయించి ఏడాది క్రితం అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామికి కానుక ఇచ్చారు. అయితే ఇటీవల ఆయన ఆలయానికి దర్శనానికి వెళ్ళినప్పుడు కిరీటం కనిపించకపోవడంతో ఆలయానికి సంబంధించిన ప్రశ్నించడంతో కొద్ది రోజులు బ్యాంకులో ఉందని చెప్పి సమాధానం చెప్పారు. అలాగే అనేక మార్లు ప్రశ్నించడంతో తప్పనిసరి పరిస్థితిలో కిరీటాన్ని తాకట్టు పెట్టామని అంగీకరించారు. అయితే ఒక మార్వాడి వ్యాపారి వద్ద 38 లక్షల రూపాయలకు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిన పరిస్థితి. దీని మీద తీవ్ర వివాదం నడుస్తుంది. తమ పరిధిలో ఆలయం లేనప్పుడు కూడా ఎండోమెంట్ సంబంధించిన అధికారులు కూడా రంగంలో దిగి దీని మీద విచారణ చేశారు. నిన్న ఈ ఇష్యూ మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే దీంతో ఒకసారిగా గుడివాడలో ముఖ్యంగా అధికార పార్టీలో తీవ్ర కలకలం రేపింది. గుడివాడలో ఎంత ప్రతిష్టాత్మకమైన ఆలయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో టీడీపీ నేతలు రంగంలో దిగారు. రాత్రే రాజస్థాన్ పారిపోయిన మార్వాడి వ్యాపారికి డబ్బులు చెల్లించి అక్కడ ఉన్న కిరీటాన్ని తీసుకొచ్చి కొద్దిసేపటి క్రితమే మీడియా ముందు ప్రదర్శించారు. అయితే ఈ సమయంలో మీడియా ప్రశ్నించిన ప్రశ్నలకు ఏవైతే ఉన్నాయో దానికి సమాధానం చెప్పలేక మీడియాపై దౌర్జన్యం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. తాము ఏదైతే కిరీటాన్ని తాము తాకట్టు పెట్టలేదంటూ కూడా అటు ట్రస్ట్ బోర్డు సభ్యులు బుకాయించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.